ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురువుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. ఆఖరైనటువంటి రాశి మీన రాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీన రాశి. ఈ మీన రాశికి గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో శని, రాహు, శుక్రుడు, బుధుడు, తదుపరి ద్వితీయ స్థానంలో రవి 14వ తారీఖు సంచారం, తృతీయంలో గురువు, పంచమంలో కుజుడు, సప్తమంలో కేతు. ఇది సంచారం వీళ్ళకి. జన్మంలో శని, రాహు, శుక్రబుధులు ఉన్నారు కాబట్టి మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి. రకరకాలైన ధోరణితో ఉంటారు. ఒక అపరిచితుడు ఎట్లయితే ఉంటాడో అలా ఉంటాడు. ఇవాళ బాగుంటాడు, ఇంకాసేపు అయితే ఇంకో గుణం ఉంటుంది, ఇంకో గుణం ఉంటుంది. వీళ్ళకే తెలియదు వీళ్ళ మనస్తత్వం ఎటువంటిది అనేది. రకరకాల గుణ షేడ్స్ అనేవి కనబడతాయి వీళ్ళకే. తర్వాత జన్మస్థలంలో రాహు ఉండడం నిరాశ, నిస్పృహ, మన జీవితం ఇంతేనా అనుకో భావనలో ఉంటారు. అంత బాగానే ఉంటుంది. జన్మలో శుక్రుడు ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అంటే విందు వినోదాలు పాల్గొనటం, డబ్బు ఖర్చు పోయినా పర్వాలే, సంతోషంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. తర్వాత సొంత వాళ్ళే కొంత ఇబ్బంది పెడతారు. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వ్యాపారంలో మెలకువలు నేర్చుకోండి. అవతల వాడు ఎలా చేస్తుండే వ్యాపారం నేర్చుకోండి. మీరు అలా నేర్చుకొని ఉండడం మంచిది. ద్వితీయంలో రవి ఉండడం వల్ల కొంత ధనము గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే ద్వితీయ స్థానంలో కొద్ది ఘాటుగా మాట్లాడతారు. ఆ ఘాటు మాట్లాడడం కొంత తప్పించుకోవటం మంచిది. ఇలా ఘాటుగా మాట్లాడితే అవతల మనిషికి ఏమవుతుందంటే మీరు ఒక చెడు మనిషిగాను, లేదా మీతో మాట్లాడితేనే ఇక మాకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని భావం చేస్తారు. మాట ధోరణి అదుపులో ఉండండి. మీరు తిట్టద్దు, గట్టిగా మాట్లాడద్దు. మాట ఉందని మాట్లాడారనుకో దాన్ని పట్టుకొని ఎలా ఆడతారు వాళ్ళు. ఇక మిమ్మల్ని ఎట్లా పీడించాలో పీడిస్తారు వాళ్ళు. మాట చాలా ధోరణిగా గట్టిగా ఉండకూడదు. మౌనంగా ఉండడం కొంతకాలం మంచిది. తృతీయంలో గురువు ఉండడం వల్ల తోబుట్టువులగాల్ని తన సొంత బంధువులతో ఏదైతే ఉంటుందో కొన్ని వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలానే సప్తమంలో కేతు ఉన్న అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుంది ఎదుటి మనిషి. ఇక్కడ ఒకటి రెండింతలుగా చెప్పండి. మీ మాట ఏందో, మీ వ్యూ ఏందో, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు కూర్చోబెట్టి మాట్లాడండి. అంతే తప్ప కమ్యూనికేషన్ గ్యాప్తోని అవి ఇంకొక ధోరణిగా మాట్లాడటం, అవి ఇంకో ధోరణిగా అవ్వటం జరిగే అవకాశం ఉంటుంది. నిదానంగా మాట్లాడండి. అవతల మనిషికి అర్థమైందేలో తెలుసుకోండి. తద్వారా మాట్లాడడం నేర్చుకోండి. ఎదుటి మనిషి నొచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత కుజుడు పంచమంలో ఉండదు కాబట్టి మీకు సంతానం వల్ల చికాకులు ఉండటం, సంతానానికి అనారోగ్యం ఉండటం, సంతానానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండటం, మీ పేరు కూడా ఒకనొక సమయంలో మీరు ఉన్న పేరు కూడా పోయే పరిస్థితి ఉంటుంది, లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే దానివల్ల డిప్రెషన్కి లోను కావద్దు. ఇవాళ ఇట్లా ఉంది, రేపు ఇలా ఉండదు కదా, ఎప్పుడు ఒకటే విధానంగా ఉండదు కదా అని ఆలోచించండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి. ఒకటి 10 సార్లు చదవటం మంచిది. విదేశీ ప్రయత్నం చేసేవారు ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, చదువుకు సంబంధించి బాగానే ఉంటుంది. కొత్త నూతన వ్యాపారాలు మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు సొంతంగా మొదలు పెట్టద్దు. వ్యాపారం ఇంకొకరితో ఆలోచన చేసి మొదలుపెట్టే అవకాశం ఉంటే మొదలు పెట్టండి. ఈ విధంగా చేసుకోవటం మంచిది మీన రాశి వారు. ఇంకా వీళ్ళకి మంచి ఫలితాలు కలగాలి అని అంటే కనుక సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే విష్ణు సహస్రనామం ప్రదోష కాలంలో శివుణ్ణి ఆరాధన చేయటం, అలానే శనికి తైలాభిషేకం చేయటం, కాలభైరవ అష్టకం చదువుకోవటం, తర్వాత నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.